ఓం నమో వెంకటేశాయ. సర్వతః పాణిపాద సర్వతోక్షిశిరోముఖ గోవింద గోవింద. సర్వేంద్రియ గుణాభాస సర్వేంద్రియ వివర్జిత గోవింద గోవింద. చిన్మాత్ర రూపాయ నిరంజనాయ చిరంతనాయాపి నిరింద్రియాయ చిద్భాస్య వస్తూద్భవ కారణాయ చిరాయ మోదాయ నమో నమోస్తు అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శ్రీమద్భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళ సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మహాయోగపీఠే పరిభ్రాజమానే ధరణ్యాది తత్వాత్మకే శక్తియుక్తే గుణాహస్కరే వహ్నిబింబార్ధమధ్యే సమాసీనమోంకర్ణికేష్టాక్షరాబ్జే. అథ సంకల్పః. శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్భగవద్గీతాయాః త్రయోదశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. సంసార సింధుమగ్నస్య భగ్నభావస్య దుష్కృతేః దుర్భావలగ్న మనసః శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. వాసిష్ఠ శక్తి పౌత్రస్య శుకదేవ గురుర్గురుః ఆషాఢ పూర్ణిమా పూజ్యః పూర్ణచంద్ర నిభాననః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా అమృతమశ్నుతే అనాదిమత్ పరం బ్రహ్మ నసత్తన్నాసదుచ్యతే అని పరమాత్మతత్వాన్ని గురించి పరమాత్మ చెప్పిన ఉపదేశ వాక్యం. ఆ పరమాత్మతత్వాన్ని గురించి తెలుసుకున్నట్లయితే గనక అమృతత్వం లభిస్తుంది. ఆ పరమాత్మతత్వమే మానవుడు తన జీవితంలో తెలుసుకోవలసినటువంటి చివరి తత్వం. ఆ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవటం అనాదిమత్, ఆద్యంతాలు లేని స్వరూపంగా అర్థం చేసుకోవాలి. నసత్తన్నాసదుచ్యతే. ఏ సచ్చబ్దంతోనూ ఏ అసచ్చబ్దంతోనూ ఆ పరమాత్మను తెలియజేయలేరు. ఏ శబ్దాలు ఆ పరమాత్మను ఇదమిత్తంగా తెలియజేయలేవు అనే విధంగా పరమాత్మను అర్థం చేసుకోవాలి అని పరమాత్మ తన తాత్పర్యాన్ని వెల్లడించాడు. అయితే ఏ రకమైనటువంటి విశేషము చెప్పకపోతే, ఏ ప్రమాణాన్ని ప్రదర్శించకపోతే,
ఏ రకంగానూ కనీసం దూరం నుండైనా ఆత్మతత్వాన్ని చూపించకపోతే, పరమాత్మ స్వరూపాన్ని చూపించకపోతే సాధారణ బుద్ధులకు అర్థమయ్యేది ఎట్లా? సాధారణమైనటువంటి బుద్ధి కలిగిన సాధారణ మానవులకు ఈ తత్వం అర్థమయ్యేది ఎట్లా అనేది అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. అందరికీ దాదాపు ఇదే రకమైనటువంటి ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు పరమాత్మ సమాధానాన్ని పై శ్లోకాలలో చెప్పబోతున్నాడు. చెప్పిన విషయం ప్రతిజ్ఞావాక్యం లాంటిది. ప్రతిజ్ఞావాక్యం అది అంటే ముందు ప్రాథమికంగా చెప్పవలసినటువంటి తత్వాన్ని సూక్ష్మంగా ఒక వాక్యంలో చెప్పేటువంటి వాక్యం అది. వివరణ ఏ రకంగా ఇవ్వాలో నేను ఇస్తాను. పై శ్లోకాలలో, పై ఉపదేశాలలో, పై విధానాలలో నేను నా రీతిలో వివరణను ఇస్తాను. ఆ వివరణను అక్కడక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఈ పరమాత్మతత్వానికి దగ్గరగా వస్తారు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. ఆ అభిప్రాయంతో ఒక వివరణను 4 శ్లోకాలలో ఇవ్వబోతున్నాడు. అందులో మొదటి 2 శ్లోకాలలోనూ ఇలా పరమాత్మతత్వాన్ని గురించిన వివరణను ఇస్తున్నాడు. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ అని. ఆ పరమాత్మతత్వం సర్వతః పాణిపాదం. మానవులు లేదా ప్రాణులందరి యొక్క కాళ్ళు చేతులతో ఆ పరమాత్మకు కాళ్ళు చేతులు అమరినట్లవుతాయి. ప్రాణులందరి కాళ్ళు చేతులు ఆ పరమాత్మ యొక్క కాళ్ళు చేతులే. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం. ప్రాణుల యొక్క శిరస్సులు, ప్రాణుల యొక్క ఇంద్రియాలు లేదా ప్రాణుల యొక్క కళ్ళు అవన్నీ కూడా ఆ పరమాత్మకు చెందినటువంటివే. సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే. ప్రాణుల యొక్క చెవులు ఆ పరమాత్మ యొక్క చెవులు. సర్వతః శృతిమత్. ప్రాణుల యొక్క చెవులతో పరమాత్మ అనంతమైన చెవులతో అలలారుతున్నాడు. సర్వతః శృతిమల్లోకే లోకే సర్వమావృత్య తిష్టతి. లోకంలో ఉండే ప్రతి వస్తువును ఆవరించి ఉంటున్నాడు. ప్రతి వస్తువు తానై ఉంటున్నాడు. ప్రతి వస్తువులోనూ ఉంటున్నాడు. ప్రతి వస్తువును కలిగిస్తున్నాడు. సర్వతః శృతిమత్ లోకే సర్వమావృత్య తిష్టతి. అన్ని వస్తువులను తన యొక్క చైతన్య ఆభాసతో, తన యొక్క జ్ఞాన స్వరూపంతో ఆవరించి ఉంటున్నాడు పరమాత్మ అని ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇంతేకాకుండా పరమాత్మను ఇంకొక రకంగా కూడా అర్థం చేసుకోవాలి. సర్వేంద్రియ గుణాభాసం. ప్రాణులు, అందులో ముఖ్యమైనటువంటి మానవులు తమ తమ ఇంద్రియాలతో ఏ ఏ జ్ఞానాలను పొందుతున్నారో ఆ జ్ఞానం పరమేశ్వర ప్రసాదం. సర్వేంద్రియ గుణాభాసం. ఆ జ్ఞానం పరమాత్మకే ఒక చిహ్నం. ఆ జ్ఞానం పరమాత్మ యొక్క రూపం. సర్వేంద్రియ గుణాభాసం. ఇలా మానవుల యొక్క ఇంద్రియాలతో వచ్చేటువంటి జ్ఞానాల ద్వారా పరమాత్మను తెలుసుకోవలసి ఉండగా పరమాత్మను ఆయా ఇంద్రియాలు గలవాడిగా అర్థం చేసుకోకూడదు. సర్వేంద్రియ వివర్జితం. ఏ రకమైనటువంటి ఇంద్రియము లేనివాడుగా పరమాత్మను అర్థం చేసుకోవాలి. ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు లేకపోయినా సరే ఇంద్రియాలు కలిగినటువంటి మానవులు తెలుసుకునేటువంటి జ్ఞానం ఆ పరమాత్మ యొక్క రూపం అని అర్థం చేసుకోవాలి. ఆ పరమాత్మ రూపాన్ని అర్థం చేసుకునేప్పుడు మరొక అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అసక్తం. ఆ పరమాత్మ స్వరూపం దేనితోనూ కలిసి ఉండదు, దేనితోనూ సంబంధించి ఉండదు. అసక్తం. దేనితోనూ కలిసి ఉండదు, దేనితోనూ సంబంధం ఉండదు. కానీ సర్వభృత్, అన్నిటినీ భరించగలిగినటువంటిది, అన్నిటికీ, వస్తువులన్నిటికీ కూడా ఆశ్రయమైనటువంటిది ఆ పరమాత్మతత్వం. అసక్తం సర్వభృచ్చైవ. ఇంతేకాదు నిర్గుణం. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు ఈ పరమాత్మతత్వంలో లేవు. పరమాత్మతత్వం ఈ గుణాలు 3టికి కూడా అతీతమైనటువంటి తత్వం. నిర్గుణం. అదే సమయంలో గుణభోక్తృ. ఈ గుణాల ద్వారా కలిగేటువంటి పరిణామాలకు అనుభవించే మానవుడిలో ఉండటం వలన ఈ పరమాత్మతత్వం ఆ అనుభవాన్ని తనకు తాను స్వీకరిస్తోందా అన్నట్లుగా ఉంటుంది. గుణాల యొక్క పరిణామాలైనటువంటి సుఖ దుఃఖ మోహాలను అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
అనుభవిస్తున్నట్లుగాను, ఆ గుణాలకు దగ్గరగా ఉన్నట్లుగాను, ఆ గుణాల ద్వారా తెలుసుకోవలసినటువంటి స్వరూపంగాను ఈ పరమాత్మతత్వం తెలుస్తుంది అని ఈ 2 శ్లోకాలలోనూ ఒక విడత ఉపదేశం పరమాత్మ చేస్తున్నాడు. ఎందుకు ఈ రకమైన ఉపదేశం చేస్తున్నాడు, లేదా ఏమని ఈ ఉపదేశం చేద్దామని అభిప్రాయపడుతున్నాడు పరమాత్మ అని ఆలోచించుకుంటే, పరమాత్మ యొక్క అసలు సిసలు రూపమేమిటి అంటే, అన్ని విశేషాలు లేవు అని చెప్పిన తర్వాత, విశేషాలన్నిటినీ పూర్తిగా నిషేధించేసిన తర్వాత మిగిలేటువంటి తత్వమే పరమాత్మ తత్వం అని మనం సోదాహరణంగా ఒక్కసారి నిన్నటి రోజున అనుకున్నాం. అయితే ఈ విశేషాలన్నిటినీ తీసేయటం ఏంటి, తీసేసి ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవటం ఏమిటి అనే విషయం మనకు పూర్తిగా బుద్ధికి ఎక్కలేదు గనక ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకునేందుకు ఏదో ఒక ఉపాయం, దూరంగా ఉండే ఉపాయమైనా చెప్పాలి, దూరంగా ఉండే ఉపాయమైనా చూపించటం అనేది పరమాత్మ యొక్క బాధ్యత. అందువలన కాస్త దూరమైనా సరే పరమాత్మ స్వరూపాన్ని చూపించే ఉపాయాన్ని పరమాత్మ ఒకటి మన ముందు ఉంచుతున్నాడు. ఏమని, మానవులు తాము ఉన్నాము అనుకుంటారు కదా, నేనున్నానా లేదా అనే సందేహం ఏ మానవుడికి రాదు, ఏ దశలోనూ రాదు. మెలకువగా ఉన్నప్పుడు రాదు, నిద్రపోతున్నప్పుడు రాదు, నిద్రపోయి మళ్ళీ తిరిగి మేల్కొన్నప్పుడు కూడా నేనున్నానా లేదా అనే సందేహం రాదు. నేనున్నానా లేదా అనే సందేహం నిద్రపోతున్న కాలంలో కూడా రాదు. మెలకువ వచ్చిన తరువాత నేనున్నానా లేదా అనే సందేహం ఎవరికైనా కలుగుతుందా? ఇంతవరకు నేను ఉన్నానా లేదా ఎటైనా వెళ్ళొచ్చానా అనే సందేహం ఎవరికీ రాదు. నేనున్నాను అనేటువంటి స్థిరమైన నమ్మకం మానవులకు ఉన్నది. అది ఒక ప్రాథమికమైనటువంటి విశ్వాసం. అది తప్పుడు విశ్వాసం కూడా కాదు, సరి అయిన విశ్వాసమే. నేను ఉన్నాను అనే మాటను మానవులు ఎలా విశ్వసిస్తున్నారు? నేను ఉన్నాను అని సాధారణంగా ఏ మానవుడైనా అలా నమ్ముతున్నాడు. లేదా ఏదో ఒక బాడీ లేదా శరీరాన్ని చూసి ఇందులో జీవుడు ఉన్నాడా లేదా, ఇందులో ఎవరైనా ఉన్నారా లేదా అని ఎలా పరీక్షిస్తున్నాడు అంటే, ఆ శరీరంతో లేదా తన శరీరంతో ఏదో ఒక ఇంద్రియాల ద్వారా పని చేసినప్పుడు, ఒక ఇంద్రియం ద్వారా ఏదో ఒక జ్ఞానాన్ని తెచ్చుకున్నప్పుడు, ఏదో ఒక ఇంద్రియం ద్వారా ఏదో ఒక ప్రమాణం ద్వారా తను జ్ఞానాన్ని పొందినప్పుడు నేను ఉన్నాను అని నమ్ముతున్నాడు. ఆ జ్ఞానం పొందటం అనేటువంటి ప్రక్రియ ఈ మానవుడి జీవితంలో 24/7 నడుస్తూనే ఉంది. 24x7 లేదా 24/7 నడుస్తూనే ఉన్నది, ఎక్కడ ఆగటం లేదు. కాబట్టి ఈ జ్ఞానాలను దృష్టిలో ఉంచుకుని నేనున్నాను అనే నమ్మకాన్ని మానవుడు పొందుతున్నాడు. అంటే ప్రతి మానవుడు తన యొక్క ఇంద్రియంతో తాను జ్ఞానాన్ని పొందుతూ, తన యొక్క అవయవాలు ఉన్నట్లుగా చూసుకుంటూ తన యొక్క స్థితిని లేదా తన యొక్క ఉనికిని నమ్ముతున్నాడు. అయితే ఆ ఉనికిని తన శరీరానికి పరిమితం చేసుకుంటున్నాడు. ఎక్కడ ఉన్నాను నేను? ఈ శరీరంలో ఉన్నాను, లేదా ఈ శరీరమే నేనయి ఇక్కడ ఉన్నాను, ఇక్కడ మాత్రమే ఉన్నాను అని తనను తాను పరిమితం చేసుకుంటున్నాడు. పరిమితమైనటువంటి ఉపాయం ద్వారా తన యొక్క పరిమితిని కూడా మానవుడు నిర్ణయించుకుంటున్నాడు. నా ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు ఈ శరీరంలో మాత్రమే ఉన్నాయి, ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా పని చేసుకునేటువంటి నేను ఈ శరీరంలో మాత్రమే ఉన్నాను అనే నమ్మకాన్ని కూడా మానవుడు పొందుతున్నాడు. ఒక్కసారి గనక ఈ పరిమితులను తీసేస్తే, ఆయా శరీరానికి పరిమితంగా భావించేటువంటి ఇంద్రియాలను ఒక్కసారి ఒక మొత్తం కలుపుకునే ఒక యూనిట్గా చూసుకోగలిగితే, ఇంద్రియాలన్నీ ఒక గుట్టగా పోసినట్లయితే ఆ ఇంద్రియాలతో ఎవరు పనిచేస్తున్నారు అనే ప్రశ్నకు ఆస్కారం ఉంటుంది. ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్క జీవుడు పనిచేసుకుంటున్నాడు, ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్క జీవుడు తనకు కావలసినటువంటి జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఇంద్రియాలన్నిటినీ ఒక గుట్టగా పేర్చుకుని ఒక యూనిట్గా తీసుకుని ఆ ఇంద్రియాలతో ఎవరు పనిచేస్తున్నారు, ఆ ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరి యొక్క స్వరూపం అనేటువంటి ప్రశ్నను వేసుకోగలిగితే దానికి సమాధానం తప్పకుండా దొరుకుతుంది. ఆ సమాధానమే పరమాత్మ తత్వం అని పరమాత్మ యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయంతో సర్వతః పాణిపాదం తత్, కాళ్ళు చేతులు ఉన్నవాడు మనిషి అని మీరు అనుకుంటున్నారు కదా, ఏదో 2 కాళ్ళు 2 చేతులు ఈ 2 కలిస్తే మనిషి అనుకుంటున్నారు కదా. మరి కాళ్ళన్నీ
లేదా చేతులన్నీ కలిపేస్తే అది ఎవరు? 2 కాళ్ళు 2 చేతులు ఉన్నవాడు మనిషి అయితే అన్ని కాళ్ళు అన్ని చేతులు కలిపితే ఎవరు అంటే పరమాత్మ అని అర్థం చేసుకోవచ్చు. సర్వతః పాణిపాదం తత్. అలాగే ఒక శిరస్సు, ఒక తలకాయ, ఆ 2 కళ్ళు, ఆ తలకాయ కింద 2 కళ్ళు అనే విధానంలో మానవుడిని అర్థం చేసుకుంటున్నారు కదా. ఒక తలకాయే ఉండాలి మానవుడికి, 2 తలకాయలు ఉంటే మానవుడిగా నమ్మరు, 10 తలకాయలు ఉంటే అస్సలు నమ్మరు. మరి ఒక తలకాయ 2 కళ్ళు ఉన్నవాడు మానవుడైతే అన్ని తలకాయలు ఉన్న తలకాయలన్నీ కలిపేసి, శిరస్సులన్నీ కలిపేసి, ఉన్న కళ్ళన్నీ కలిపేసి చూస్తే ఇది ఎవరు? ఇది ఎవరు అంటే ఇది పరమాత్మ తత్వం అని అర్థం చేసుకోవచ్చు. సర్వతోక్షి శిరోముఖం. 2 చెవులు ఉన్నవాడు మానవుడైతే, ఇటు అటు 2 చెవులు ఉన్నవాడు మానవుడైతే ఆ చెవులతో పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, లేదా ఆ చెవితో మంచి వినొచ్చు, చెడు వినొచ్చు. చెవులు ఉన్నవాడు మానవుడు అనే లక్షణం తీసుకుంటే ఈ చెవులు 2 చెవులైతే మానవుడైతే చెవులన్నీ కలిపితే ఎవరవ్వాలి అంటే పరమాత్మే అవ్వాలి. సర్వతః శృతిమత్. మరైతే ఈ పరమాత్మ ఎక్కడున్నాడు అంటే నువ్వెక్కడున్నావు అంటే నేను చెప్తాను, నా శరీరంలో నేనున్నాను. నా శరీరం మొత్తం వ్యాపించి ఉన్నాను. నా శరీరంలో ప్రతి కణము నేనై ఉన్నాను, ప్రతి కణంలోనూ నేనున్నాను, ప్రతి కణము నేనై ఉన్నాను అని సమాధానం చెప్తావు కదా. అలా మొత్తం ఈ ప్రపంచాన్ని, నీకు తెలిసినటువంటి సృష్టిని, ఈ శరీరాలను, ఈ శరీరాలతో చూసేటువంటి వస్తువులను, సృష్టిని, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేటువంటి అన్నిటినీ కలిపి వీటిలో ఎవరున్నారు అని ప్రశ్నించుకో. వీటిలో ఎవరున్నారు అనే ప్రశ్నకు సమాధానమే పరమాత్మ అనే మాట వస్తుంది. లోకే సర్వమావృత్య తిష్టతి. లోకంలో నువ్వు చూసే వస్తువులలోనూ, అలా చూడటానికి ఉపయోగపడేటువంటి శరీరాలలోనూ, అన్నిటినీ కలిపి గుట్టగా పేర్చుకుంటే, అన్నిటినీ కలిపి ఒక యూనిట్గా తీసుకోగలిగితే ఆ యూనిట్లో ఉండేవాడే పరమాత్మ. సర్వమావృత్య తిష్టతి. ఎలాగైతే నీవు నీ శరీరంలోని ప్రతి కణంలోనూ ఉన్నావు, అలాగే ఈ అన్నిటిలోనూ కలిపి ఉండేది, అన్ని వస్తువులలోనూ కలిసి ఉండేది ఈ పరమాత్మ తత్వం అని ఒక ఉపపత్తిని పరమాత్మ చెప్తున్నాడు. పరమాత్మ చెప్పేటువంటి యుక్తి ఒకవైపు సులభంగా ఉంది, మరొక వైపు అతి సంక్లిష్టంగానూ ఉంది. సులభంగా ఉన్నది అనుకోవటానికి ఇది మనకు అనుభవంలోకి ఎంతో కొంత ఆలోచన చేస్తే వచ్చేసేటువంటి అంశమే. అతి సులభం ఈ అంశం ద్వారా చూసుకుంటే. ఎవరైనా ప్రశ్నించుకోవలసినటువంటి ప్రశ్న నేనెవరు, నేనెక్కడున్నాను అనేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు ఎంతో కొంత తెలుసో తెలియకో, మనకు తోచిందో తోచనిదో, మనకు యుక్తియుక్తంగా ఉన్నట్లు అనిపించిందో లేదా యుక్తికి అందనిదో ఏదో ఒక సమాధానం రావలసిందే కదా. ఆ సమాధానాన్ని పరిమితం చేయకుండా అపరిమితంగా గనక చూసుకోగలిగినట్లయితే ఆ వచ్చే సమాధానం, లేదా ప్రశ్నను అపరిమితంగా వేసుకున్నట్లయితే ఆ అపరిమితమైనటువంటి ప్రశ్నకు వచ్చే అపరిమితమైనటువంటి సమాధానమే పరమాత్మతత్వం అని ఒకవైపు సులభంగా ఉంది. మరొక వైపు ఒక శరీరం గురించే సరిగ్గా తేలలేదు. ఈ శరీరమా నేను, ఈ శరీరంలో నేనున్నానా, ఈ శరీరము వేరు నేను వేరు అనే అభిప్రాయమే సరి అయినదా, లేదా ఈ శరీరంలోకి నేను ఎలా ప్రవేశించాను, ఎప్పుడు ప్రవేశించాను, ఎందుకు ప్రవేశించాను, ఏ విధంగా అని ఎన్నో ప్రశ్నలు మనల్ని వేధిస్తూ ఉండగా ఇలాంటి ఒక శరీరాన్నే కాక శరీరాలన్నిటినీ వాటన్నిటికీ కలిపి ఒక ప్రశ్నను వేసుకుని ఆ ప్రశ్నకు సమాధానం తెచ్చుకోవటం అనేది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. ఒకవైపు సులభం, మరొక వైపు సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. కానీ ఇదే దారి, వేరే దారి దీనికి ప్రస్తుతానికైతే లేదు అని అనుకోవాలి. పరమాత్మ మరొక దారి చెప్పేంత వరకు ఇదే దారి. ఇంత దారి సంక్లిష్టమైనా సరే దీన్ని తప్ప ఇంకోటి చెప్పేందుకు కూడా వీలు కనిపించటం లేదు. పిల్లవాడు చంద్రుడంటే ఎవరు అని అడిగాడు. చంద్రుడు ఎవరు అని అడిగితే ఆకాశంలో ఉన్నవాడు చంద్రుడు అని చెప్పాం. ఆకాశం అంటే ఏమిటి అని అడిగాడు. ఏదో స్కై అని చెప్పాము, స్పెల్లింగ్ చెప్పాము. ఆకాశం అంటే ఏంటి అంటే పైకి చూపించాము. పైన మాత్రమే ఆకాశం లేదు అనే విషయం ఎంత ఆలోచించినా మనకు తెలిసిపోతుంది. కానీ ఆకాశం అనగానే పైకి చూపించాము, అది ఒక రకంగా తప్పే. ఆకాశం అంటే పైకి చూపించడం తప్పు కదా. ఆకాశం అంటే ఒక అన్ని చోట్ల ఉండేటువంటి అవకాశం లేదా ఖాళీ కదా.
ఆ ఖాళీ అనేది పైన మాత్రమే ఎందుకు ఉంది, కింద కూడా ఉంది కదా. కానీ మనం ఆకాశం అంటే పైకి చూపించాము, పైకి చూపించి అక్కడ చంద్రుడున్నాడు అన్నాము. అక్కడ చంద్రుడున్నాడు అంటే చంద్రుడు మాత్రమే లేడు, చంద్రుడితో పాటు నక్షత్రాలు ఉన్నాయి, ఇంకా చాలా చాలా కనిపిస్తున్నాయి. అక్కడ వెలుగుతున్నవాడు చంద్రుడు అన్నాము. వెలుగుతూ ఉండటం అంటే అక్కడ వెలిగే వస్తువులు కూడా చాలా చాలా కనిపిస్తున్నాయి. అప్పుడు చంద్రుడిని చూపించడానికి ఏం చేస్తున్నాం మనం అంటే, పిల్లవాడిని ఒక చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి ఆ చెట్టు కొమ్మను చూపించి ఆ చెట్టు కొమ్మను చూడు అన్నాం. సరిగ్గా ఆ చెట్టు కొమ్మ మీద చంద్రుడు ఉన్నాడు. చెట్టు కొమ్మ మీద ఉన్నాడు ఆ చంద్రుడు? చెట్టు కొమ్మ మీద లేడు, చెట్టు కొమ్మకు అవతల ఉన్నాడు. చెట్టు కొమ్మతో సంబంధం లేకుండా చెట్టు కొమ్మకు అవతల ఉన్నాడు. కానీ మనం ఒక కొమ్మను చూపించి ఆ కొమ్మ మీద కనిపించేవాడే చంద్రుడు అని అంటున్నాం. కొమ్మకి చంద్రుడికి మనం చూసుకుంటే 1000 కిలోమీటర్ల దూరం ఉంది, 1000 కిలోమీటర్ల దూరం ఉంది. కానీ కొమ్మ తప్ప చంద్రుడిని సరిగ్గా చూపించేందుకు వేరే సాధనం లేదు చిన్నపిల్లవాడికి. కొమ్మ ద్వారానే చంద్రుడిని చూపించాలి. ఇలా చూపించిన తర్వాత ఆ కొమ్మని పక్కకు తీసి, కొమ్మ అనేదాన్ని పక్కన పెట్టేసేయి, కొమ్మ లేకుండా శుద్ధమైనటువంటి నిండుగా ఉండేటువంటి చంద్రుణ్ణి చూడు అని ఉపదేశం చెయ్యాలి. ఇదే చంద్రుణ్ణి చూపించడానికి సులభమైనటువంటి మార్గం, కొంతలో కొంత సులభమైనటువంటి మార్గం. కేవలం పైకి చూడు అక్కడ కనిపిస్తున్నాడు అంటే సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు అందరూ కూడాను. దీన్ని శాస్త్రీయ పరిభాషలో అయితే శాఖాచంద్ర న్యాయం అని అంటారు. శాఖాచంద్ర న్యాయం, శాఖ అంటే కొమ్మ, కొమ్మ మీద చంద్రుణ్ణి చూపించినట్లుగా ఈ పరమాత్మను మానవుల యొక్క శరీరాలు, ఆ శరీరాలలో ఉండేటువంటి ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు, ఆ కరచరణాది అవయవాలు లేదా మానవులు చూసేటువంటి వస్తువులు, వీటన్నిటినీ కలిపి కొమ్మగా భావించి ఆ కొమ్మ మీద నుండి పరమాత్మను చూపించేటువంటి విధానం. ఇవన్నీ కలిపితే ఒక కొమ్మ లాంటివి. మానవులకు పరిచయం ఉండేటువంటి కొమ్మలాంటి ఈ వస్తువులన్నిటినీ చూపించి మీ శరీరాలు, ఆ శరీరాలలో ఉండేటువంటి భాగాలు, ఆ శరీరాలలో ఉండేటువంటి ఇంద్రియాలు, వీటన్నిటినీ కలుపుకుని వీటన్నిటిలోనూ ఉండేటువంటి వాడే పరమాత్మ అని అర్థం చేసుకోవాలి అని పరమాత్మ మనకు ఉపదేశం చేస్తున్నాడు. ఈ శాఖాచంద్ర న్యాయాన్ని అనుసరించి దగ్గర సులభమైనటువంటి ఉపాయం ద్వారా ఉపదేశం చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే ఇవన్నీ కలిసి ఒక యూనిట్గా ఏర్పడినాయో, మొత్తం ఇంద్రియాలన్నీ కలిసినాయో, లేదా పాదాలు, శిరస్సులు, కాళ్ళు, చేతులు అన్నీ కలిసిపోయినాయో, అప్పుడు ఇవన్నీ కూడా పరమాత్మకు ఉన్నట్లే కదా. పరమాత్మకు ఇవన్నీ ఉన్నట్లే కదా. నేనెవరు అనే ప్రశ్నతోనే మొదలు పెట్టుకున్నాం మనం. నేనెవరు అనే ప్రశ్నకు నాకు తెలిసిన సమాధానం అనే అంశంతో మొదలు పెట్టుకున్నాం. నేనెవరు అనే నాకు తెలిసినటువంటి సమాధానం, నేను ఎవరు అనే ప్రశ్నకు నాకు తెలిసినటువంటి సమాధానం ఈ కాళ్ళు, చేతులు, ఇంద్రియాలు ఇవన్నీ కలిస్తే ఉండేటువంటి రూపం అని. ఈ శరీరం నేను, లేదా ఈ శరీరంలో నేనున్నాను, ఈ శరీరంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాను, ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా నేను జ్ఞానాన్ని పొందుతున్నాను. ఇదే కదా సమాధానం చెప్పుకున్నాం మనం. ఇలా సమాధానం చెప్పుకున్నట్లయితే శరీరాలన్నిటిలోనూ ఉండేవాడు పరమాత్మే అయితే మనకి పరమాత్మకి తేడా ఏంటి? ఒక శరీరంలో ఉండేవాడు జీవుడు, శరీరాలన్నిటిలోనూ ఉండేవాడు పరమాత్మ అయితే, ఒక శరీరంలో ఉండేవాడే జీవుడైతే శరీరాలన్నిటిలోనూ ఉండేది పరమాత్మ అనే మాట అనుకుంటే గనక జీవుడికి పరమాత్మకి తేడా ఏమిటి? మనకి లేదా నాకు ఆ పరమాత్మకి ఉండేటువంటి తేడా ఎంత? తేడా ఎంత అంటే కొండంతో వచ్చింది. నాకు ఈ శరీరంలో ఉండేటువంటి చిన్నపాటి దుఃఖాలు, చిన్నపాటి సుఖాలు సరిపోతాయి. కానీ శరీరాలన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మకు ఎన్ని దుఃఖాలున్నాయో లెక్కలేవు. అందరి దుఃఖాలు ఈ పరమాత్మ దుఃఖాలే అవ్వాలి. అందరి జ్ఞానాలు ఈ పరమాత్మ జ్ఞానమే అయినప్పుడు అందరి దుఃఖాలు పరమాత్మ దుఃఖమే అవ్వాలి కదా. మరి పరమాత్మే ఇన్ని దుఃఖాలు అనుభవించేవాడే అయితే మనకంటే ఎక్కువ దుఃఖంలో ఉన్నట్ట, తక్కువ దుఃఖంలో ఉన్నట్ట? మనకంటే ఎక్కువ బాధలు పడుతున్నట్ల, తక్కువ బాధలు పడుతున్నట్ల? దానికంటే ఈ శరీరంలో ఉండిపోవటం నయం కదా. ఈ శరీరాన్ని కాదనుకుని, ఈ శరీరం నేను కాదనుకుని ఆ పరమాత్మను చేరేటువంటి ప్రయత్నం మనకెందుకు? ఆ పరమాత్మకి మనకంటే ఎక్కువ కష్టాలున్నాయి, మనకంటే ఎక్కువ దుఃఖాలున్నాయి అని సందేహపడతారేమో. అలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. ఇది శాఖాచంద్ర న్యాయంతో చూపించినటువంటి అంశం.
క్లిష్టమైనటువంటి అంశాన్ని అర్థమయ్యేందుకు చెప్పటం కోసం ప్రదర్శించినటువంటి ఉపమానం లాంటిది, ఇది పోలిక లాంటిది అంతే తప్ప దీన్ని ఉన్నదున్నట్లుగా యాజ్ ఇట్ ఈస్గా అర్థం చేసుకోకూడదు. ఇంకో రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి అంటే దానికి సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం అని అర్థం చేసుకోవాలి అని పై శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు. సర్వేంద్రియ గుణాభాసం, ఇంద్రియాలతో మానవులకు కలిగేటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనే ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ దొరుకుతాడు. సర్వేంద్రియ గుణాభాసం. కానీ అదే సమయంలో మీరు అనుకున్న ప్రశ్నకు సరి అయినటువంటి బేస్ లేదు, లేదా మీ ప్రశ్నే కొంచెం తప్పు. మానవులు వాళ్ళ ఇంద్రియాలతో జ్ఞానాలు పొందుతున్నారు, వాళ్ళ అవయవాలతో కష్ట నష్టాలు పొందుతున్నారు, కాబట్టి ఇవన్నీ కలిసిన పరమాత్మకు ఎక్కువ కష్టాలు ఉండాలి అని అనుకుంటున్నారు కదా. అది అలా కాదు. సర్వేంద్రియ వివర్జితం, వీటితో పరమాత్మకు సంబంధం ఏమీ లేదు. పరమాత్మను వీటి ద్వారా తెలుసుకోమని చెప్పారే తప్ప, పరమాత్మను వీటి ద్వారా తెలుసుకోవాలి అని ఉపదేశం చేశారే తప్ప, పరమాత్మను వీటితో కలిపి తెలుసుకోవాలి అనేమీ చెప్పలేదు. పరమాత్మను పరిశుద్ధంగానే కదా చెప్తున్నారు. కొమ్మతో కలిపి చంద్రుణ్ణి చెప్పట్లేదు, కొమ్మ మీద నుండి చంద్రుణ్ణి చూడమని చెప్తున్నాము. అలాగే ఈ శరీరాలు, ఈ ఇంద్రియాలు, మానవులకు ఉండేటువంటి గుణాలు, వీటన్నిటితో కలిపి పరమాత్మను అర్థం చేసుకోరాదు. పరమాత్మను ఈ గుణాలకు, ఈ శరీరానికి అతీతంగా అర్థం చేసుకోవటానికి వీలుగా ఈ శరీరాలను చూపిస్తున్నాము, ఒక కొమ్మలాగా వాడుకుంటున్నాము అని సర్వేంద్రియ వివర్జితం అనే అంశాన్ని చెప్తున్నాడు. చెబుతూ అసక్తం అనే మాట కూడా ఇక్కడ ప్రత్యేకించి చెప్తున్నాడు. అసక్తం, పరమాత్మ యొక్క స్వభావమే ఏ వస్తువుతోనూ, ఏ శరీరంతోనూ, ఏ ఇంద్రియంతోనూ, ఏ క్రియతోనూ, ఏ ఫలంతోనూ, ఏ సుఖంతోనూ, ఏ దుఃఖంతోనూ సంబంధం లేనటువంటి స్వభావం. అటువంటి అసంగ స్వభావం ఉండేటువంటి ఈ పరమాత్మకు ఇలాంటి ప్రశ్న సరి అయిన ప్రశ్న కాదు. పరమాత్మకు ఏ వస్తువుతోనూ సంబంధం లేదు అని చెప్తూ ఉండగా, వస్తువులతో కలిపి పరమాత్మను అర్థం చేసుకుని ఆ వస్తువుల ద్వారా వచ్చేటువంటి దుఃఖాలు పరమాత్మకు ఉంటాయేమో అనే ప్రశ్న వేసుకోవటం అసంగతం. అలా అనుకోకూడదు, దీన్ని అలా అర్థం చేసుకోకూడదు. పరమాత్మకు ఉండేటువంటి అసంగ స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. అసక్తం, అసక్తం మాత్రమే కాదు, సర్వభృత్, అన్నిటినీ భరించేవాడు, అన్నిటి యొక్క స్థితికి కారణమైనటువంటి వాడు. వస్తువులను ఆశ్రయించుకుని తను సుఖదుఖాలని పొందవలసినటువంటి స్థాయిలో లేడు. వస్తువుల ద్వారా కష్టనష్టాలను పొందవలసినటువంటి దుస్థితిలో పరమాత్మ ఏమీ లేడు. వస్తువులను భరించే స్థాయిలో ఉన్నాడు, వస్తువులకు ఆశ్రయంగా ఉండే స్థాయిలో ఉన్నాడు. కాబట్టి సర్వభృతు, అన్నిటినీ భరించేవాడు ఆ పరమాత్మ. ఆ అన్నిటినీ భరించేవాడుగా, అన్నిటికీ, వస్తువులన్నిటికీ కూడా ఆశ్రయంగా ఆ పరమాత్మను కావాలంటే అర్థం చేసుకోవచ్చు. అంతే తప్ప ఆ వస్తువుల ద్వారా వచ్చే కష్టనష్టాలు పరమాత్మకు ఉన్నట్టుగా అర్థం చేసుకోరాదు అని సర్వభృత్ అనే పదం ద్వారా కూడా పరమాత్మ చెప్తున్నాడు. దాన్ని చెప్పిన విషయాన్ని మరింత వివరంగా చెప్పటం కోసం నిర్గుణం గుణభోక్తృచ అనే రెండు మాటలను పక్కపక్కన వేస్తున్నాడు. నిర్గుణం గుణభోక్తృచ. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి మూడు గుణాలు పరమాత్మకు లేవు. నిర్గుణం, గుణాలను దాటి ఉండేటువంటి స్వభావం, గుణాలతో సంబంధం ఉండేటువంటి స్వభావం పరమాత్మకు లేదు. గుణాలను దాటే, మూడు గుణాలను దాటే పరమాత్మ ఉన్నాడు. త్రిగుణాతీతుడంగా పరమాత్ముడు ఉన్నాడు. త్రిగుణాతీతమైనటువంటి తత్వమే ఆ పరమాత్మ తత్వం. కాకపోతే అర్థం చేసుకోవటానికి వీలుగా గుణభోక్తృచ అని చెప్తున్న విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి వీలుగా మాత్రమే ఇది చెప్తున్నారు. గుణాల యొక్క పరిణామాలు, సత్వం యొక్క పరిణామం సుఖం అనుకుంటే, రజస్సు యొక్క పరిణామం దుఃఖం అనుకుంటే, తమస్సు యొక్క పరిణామం మోహం అనుకుంటే, ఈ సుఖ దుఃఖ మోహాలు అనేటువంటి మూడు గుణాలు అవి ఈ శరీరాల్లో వాటిల్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే, ఆ కనిపిస్తున్నటువంటి వాటిని ప్రకాశింపజేస్తున్నాడు. తన యొక్క జ్ఞాన స్వరూపంతో వాటన్నిటినీ వెలిగిస్తున్నాడు. ఆ వాటన్నిటినీ జీవులకు అర్థమయ్యేటట్లుగా చూపిస్తున్నాడు. కాబట్టి ఈయన గుణభోక్తృ, పరమాత్మతత్వం గుణభోక్తృతత్వం అని అర్థం చేసుకోవాలి. కాకపోతే ఆ గుణాలతో సంబంధం ఉన్నటువంటి తత్వం అయితే కాదు. నిర్గుణం, గుణాలకు అతీతమైనటువంటి తత్వం అని పరమాత్మ చెప్తున్నాడు.
చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోమంటున్నాడు. ఒకటి, మానవులకు అలవాటైన విధానంలో శరీరాలు వీటన్నిటినీ కలిపి ఈ శరీరాలన్నిటిలోనూ ఉండేవాడు పరమాత్మ అనేది ఉపదేశం చేశాము. ఆ ఉపదేశం చేసినంత మాత్రాన ఈ శరీరాలన్నీ పరమాత్మకు ఉన్నాయి అనే ప్రశ్నను తెచ్చుకోకూడదు. పరమాత్మ వీటన్నిటికీ అతీతమైన వ్యక్తి, అతీతమైనటువంటి స్వరూపం కలిగినవాడు, సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం. ఇంతేకాకుండా పరమాత్మ యొక్క స్వభావంలోనే ఏ వస్తువుతోనూ సంబంధం లేకుండా ఉండటం అనేది స్పష్టంగా ఉంది. అసక్తమైనటువంటి తత్వం అది. అసక్తమైనటువంటి తత్వమైనప్పటికీ అది నిర్గుణమైనటువంటి తత్వమైనప్పటికీ గుణభోక్తృగా అర్థం చేసుకోవటానికి వీలుగా ఉపదేశం చేస్తున్నాము అని ఒక విడత ఉపదేశాన్ని ఈ 2 శ్లోకాలలో పరమాత్మ మనకు చేస్తున్నాడు. ఈ 2 శ్లోకాలలో చేసినటువంటి ఉపదేశాన్ని పరమాత్మ తనంతట తాను చెప్పకుండా శ్వేతాశ్వతరోపనిషత్తులో ఉండేటువంటి భాగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ఉంచేశాడు. సాక్షాత్తుగా అవే అక్షరాలతో ఒక మంత్రాన్ని ఉంచాడు. ఇంకో మంత్రంలో సగభాగం తీసుకొచ్చి ఇక్కడ ఉంచేశాడు. శ్వేతాశ్వతరోపనిషత్తులో మొదటి మంత్రం యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్ష శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అనే మంత్రం అలాగే ఉంది. అలాగే సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అనే అంశం కూడా శ్వేతాశ్వతరోపనిషత్తులో ఉన్నదున్నట్లుగానే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అయితే అక్కడ సర్వస్య ప్రభుమీశానం సర్వస్య శరణం మహత్ అనే అంశాన్ని కొంచెం మార్చి అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ అనే అంశాన్ని ఇక్కడ పెట్టాడు. 2వ శ్లోకంలో ఉండేటువంటి 2వ భాగాన్ని మాత్రం మార్చి పెట్టాడు. మొదటి శ్లోకం మాత్రం ఉన్నదున్నట్లుగానే పెట్టాడు. 2వ శ్లోకంలో మొదటి భాగాన్ని ఉన్నదున్నట్లుగానే తీసుకొచ్చి పెట్టాడు. ఆ 2వ శ్లోకంలో ఉండేటువంటి భాగాలను కూడా తాను ఉపనిషత్తుల నుంచే తీసుకొచ్చి పెట్టాడు. అసక్తం అనేటువంటి భావాన్ని అసంగో నహి సజ్జతే అనే బృహదారణ్యకోపనిషద్ వాక్యంలో ఉండే భావాన్ని తీసుకొచ్చి పెట్టాడు. సర్వభృచ్చైవ అనేటువంటి అంశాన్ని చాలా ఉపనిషత్తులలో ఉండేటువంటి చాలా భాగాలను తీసుకొచ్చి పెట్టాడు. నిర్గుణం గుణభోక్తృచ అనే 2 అంశాలను కూడా శ్వేతాశ్వతరోపనిషత్తులో వేరువేరు సందర్భాలలో వేరువేరు పదాల ద్వారా చెప్పినటువంటి భావంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అలాగే ఇక్కడ సర్వస్య ప్రభుమీశానం అనే భావాన్ని కూడా సర్వస్య హర్త అనే అంశంలో తీసుకొచ్చి పెట్టాడు. ఇలా ఉపనిషత్తులు చేస్తున్నటువంటి ఉపదేశాలను ఉపనిషత్తుల యొక్క తీరైనటువంటి శాఖాచంద్ర న్యాయాన్ని ఈ 2టిని వాడుతూ మొదటి విడత ఉపదేశాన్ని ఇలా చేస్తున్నాడు. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్ష శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ అని. అయితే మాకు ఈ ఉపదేశం చాలదు. మాకు ఈ ప్రశ్న కొంచెం కష్టంగా ఉంది. నేనెవరు, నేనెక్కడున్నాను, నేను శరీరంలో ఉండేటైతే శరీరాలన్నిటినీ తీసుకుని ఆ శరీరాల్లో ఉండి ఎవరున్నారు, ఇలాంటి ప్రశ్నలు వేయటం కొంచెం కష్టంగా ఉంది. వేరే దారిలో పరమాత్మతత్వాన్ని ఉపదేశం చేయవలసింది అని ఒకవేళ మనం ప్రార్థిస్తే పరమాత్మ పై శ్లోకంలో ఇలా ఉపదేశం చేస్తున్నాడు. వేరే తీరులో ఉపదేశం చేస్తున్నాడు. బహిరంతశ్చ భూతానాం చరంచాచరమేవచ సూక్ష్మత్వాత్తద విజ్ఞేయం దూరస్థంచాంతికే చ తత్ అని. బహిరంతశ్చ భూతానాం ప్రాణుల యొక్క బయట, అంతశ్చ లోపల కూడా ఈ పరమాత్మతత్వం వ్యాపించి ఉంది. ఆ పరమాత్మతత్వం చరంచ అచరంచ, కదిలే వస్తువులలోనూ ఉంది, కదలని వస్తువులలోనూ ఉంది. చరంచాచరమేవచ. అయితే ఆ పరమాత్మతత్వం సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం. ఆ పరమాత్మతత్వం అతి సూక్ష్మమైనది కాబట్టి దాన్ని తొందరగా తెలుసుకోలేకపోతున్నారు. తొందరగా ఆ పరమాత్మతత్వాన్ని తెలుసుకోవటం అనేది సులభం కాదు. అది దూరస్థం, వ్యాపకం కాబట్టి దూరంలోనూ అదే ఉంది, అంతికే దగ్గరగానూ అదే ఉన్నది. దూరంగానూ దగ్గరగానూ ఉండేటువంటి తత్వం ఇది అని ఈ శ్లోకంలో పరమాత్మ మరొక విధానంలో ఉపదేశం చేస్తున్నాడు. ఈ ఉపదేశం చేయటంలో పరమాత్మ యొక్క ఆంతర్యం ఏమిటి అంటే, మానవులు ఏం చేసుకుంటున్నారు, తమ శరీరాన్ని ఒక అవధిగా పెట్టుకున్నారు. తమ శరీరం అనేది ఒక అవధి. ఆ అవధి నుండి బయట ఉండేది, ఆ అవధికి అంటే అవతల ఉండేది బయట ఉన్నది అని, తమ శరీరం లోపల, తమ శరీరం వీటన్నిటినీ లోపల
అని భావిస్తున్నారు. ఇంకా మనం సరి అయిన బార్డర్ చూసుకోవాలి అంటే మానవులు వాళ్ళ చర్మాన్ని ఒక అవధిగా బార్డర్ కింద పెట్టుకున్నారు. ఆ చర్మానికి అవతల వైపు ఉండేదంతా కూడా బయట వస్తువులు అంటారు, ఫారెన్ బాడీస్ అంటారు దాన్ని. ఆ చర్మం కంటే లోపల ఉండేటువంటివి అన్నీ కూడా లోపల ఉండేవి అనే మాట భావిస్తారు. ఇవన్నీ లోపలవి, ఇవి కాక మిగతావన్నీ బయటవి. లోపల బయట అనే అంశాన్ని మానవులు ఇలా నిర్ణయించుకుంటారు. అడిగితే సమాధానం చెప్పగలరు, అడిగితే ఏది లోపల ఏది బయట అంటే ఇదే సమాధానం చెప్పగలరు. ఇది కొత్తగా విన్నట్లుగా ఉంటుంది, కానీ అనుభవంలో ఉన్నదే. ఈ చర్మం కంటే బయట ఉండే వస్తువులలోనూ చర్మం కంటే లోపల ఉండే వస్తువులలోనూ ఆ పరమాత్మ తత్వమే నిండి ఉంది అని అర్థం చేసుకోవచ్చు. బహిరంతశ్చ భూతానాం, ఆ పరమాత్మతత్వం వ్యాపించి ఉంది అనే మాటను చాలాసార్లు చెప్పే ఉన్నాం కాబట్టి, ఇంతకుముందే చాలాసార్లు నిరూపణ చేసి ఉన్నాం కాబట్టి ఈ విషయం కొత్తగా చెప్పవలసినటువంటి విషయం కాదు. బహిరంతశ్చ భూతానాం చరంచ అచరమేవచ, ఆ బయట కానీ లోపల కానీ ఎక్కడైనా సరే కదిలే వస్తువు ఉన్నా కదలని వస్తువు ఉన్నా ఏమున్నా సరే అది ఆ పరమాత్మతత్వమే అని అర్థం చేసుకోవచ్చు. మొత్తం ప్రపంచం మొత్తాన్ని వ్యాపించి ఉండేటువంటి తత్వం అని అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత వ్యాపించి ఉండే తత్వం, ఇంత లోపల బయట ఉండే తత్వం, కదిలే వస్తువు కదలని వస్తువు అన్నీ అయిన తత్వం ఎందుకు కనిపించటం లేదు? ఎందుకు కనిపించటం లేదు? మాకు వస్తువు కనిపిస్తోంది కదా, వస్తువులో పరమాత్మతత్వమే ఉండే మాట అయితే, ఆ వస్తువు పరమాత్మే అయ్యే మాట అయితే మాకు కనిపించాలి కదా, పరమాత్మగా కనిపించాలి కదా అనే ప్రశ్న వస్తుందేమో. అలా కాదు. సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం. సూక్ష్మం, అతి సూక్ష్మమైనటువంటి వస్తువు అది, అతి సూక్ష్మమైనటువంటి తత్వం, ఆకాశంలాగా సర్వత్ర వ్యాపించి ఉండేటువంటి తత్వం. ఆ సూక్ష్మమైనటువంటి వస్తువును తెలుసుకునే సామర్థ్యం మీ ఇంద్రియాలకు కానీ మీ ప్రమాణాలకు కానీ లేదు కాబట్టి అది అవిజ్ఞేయం. మీరు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం. ఏమీ సందేహపడక్కర్లేదు. దూరస్థం చ అంతికే చ తత్, దూరంలోనూ దగ్గరగాను ఇదే పరమాత్మతత్వం నిండి ఉంది. పరమాత్మతత్వం సర్వత్ర వ్యాపించి ఉంది కాబట్టి దూరంగానూ ఉంది దగ్గరగానూ ఉంది అని పరమాత్మ అంటున్నాడు. పరమాత్మతత్వం వ్యాపకం అనే మాటను అర్థం చేసుకోమని ఈ శ్లోకంలో ఒక సూచన చేస్తున్నాడు. దాంతోపాటుగా ఇంకో మాట కూడా చెప్తున్నాడు. సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం అంటే, అవిజ్ఞేయం అంటే పరమాత్మతత్వాన్ని తెలుసుకోలేరు కదా, పరమాత్మతత్వాన్ని మాకుండేటువంటి సాధనాల ద్వారా మేము అర్థం చేసుకోలేము కదా, చేసుకోలేకపోతే వదిలేస్తాము అని అంటారేమో, లేకపోతే ఎప్పటికీ తెలుసుకోలేము అని అనుకుంటారేమో. అలాంటి భావనలు ఏం పెట్టుకోవద్దు. దూరస్థం అంటే తెలుసుకోలేని వారికి, సరి అయినటువంటి ఉపాయం ద్వారా అర్థం చేసుకోలేని వారికి అది చాలా దూరంలో ఉన్నట్లు, చాలా వేల మైళ్ళ దూరంలో ఉన్నట్లు, లేదా చాలా కాలం పాటు దూరంలో ఉన్నట్లు. కానీ ఆత్మస్వరూపంగా అర్థం చేసుకున్న వారికి మాత్రం నా హృదయాంతరాళాల్లోనే ఆ పరమాత్మ దాగి ఉన్నాడు అనే మాటను అర్థం చేసుకోగలిగిన వారికి మాత్రం అంతికేచ తత్, అతి దగ్గరగా ఉండేటువంటి తత్వం. మీ చర్మాన్ని లెక్క పెట్టుకుని బయటది లోపలిది దూరము దగ్గర నిర్ణయించుకుంటున్నారు కదా, ఆ దూరము దగ్గర నిర్ణయించుకునేటప్పుడు మీ జ్ఞానానికి దూరము దగ్గర అనే మాటను అర్థం చేసుకోండి. మీరు గనక అర్థం చేసుకోలేకపోతే అతి దూరంగా ఉన్నట్లు, మీరు గనక అర్థం చేసుకోగలిగితే అతి దగ్గరగా ఉన్నట్లు. దూరస్థంచ అంతికేచ తత్ అనే అంశాన్ని కూడా పరమాత్మ ఈ శ్లోకంలోనే గుచ్చుతున్నాడు. గుచ్చి బహిరంతశ్చ భూతానాం చరంచాచరమేవచ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థంచ అంతికేచ తత్ అని అంటున్నాడు. మరి ఇంత వ్యాపించి ఉండేటువంటి ఈ పరమాత్మతత్వం ఎక్కడుంది, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి, ఏ రకంగా దీన్ని గురించిన ఆలోచనలు పెంచుకోవాలి అని ప్రశ్నిస్తే పై శ్లోకంలో ఇలా సమాధానం చెప్తున్నాడు. అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అని. ఆ పరమాత్మతత్వాన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం అని ఒక విధానం. మరొక విధానం భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అనే విధానం. ఒకటి, అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం. అవిభక్తం, ఆయా ప్రాణులలో ఆయా శరీరాలలో
అవిభక్తంగా ఏకరూపంగా ఉండేటువంటి తత్వం పరమాత్మతత్వం. కానీ వేరువేరుగా ఉన్నట్లుగా అనిపించే తత్వం పరమాత్మతత్వం. వేరువేరుగా ఉండేటువంటి వస్తువులను చూడటానికి అలవాటు పడినటువంటి ఆయా ఇంద్రియాల ద్వారా వచ్చే జ్ఞానాలను పొందే మనసులకు వేరువేరుగా కనిపించేటువంటి తత్వం, కాకపోతే వేరుగా లేని ఏకరూపమైనటువంటి తత్వం. అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం. వేరుగా తెలిసే తత్వం, కానీ వేరుగా లేనటువంటి తత్వం. వేరుగా చూడటానికి అలవాటు పడే వాళ్ళకి వేరువేరుగా తెలిసేటువంటి తత్వం, లేదా వస్తువులుగా తెలిసేటువంటి తత్వం, కానీ వాస్తవానికి ఏకరూపంగా ఉండేటువంటి తత్వం అని ఏకరూపంగా ఈ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవచ్చు అనేది ఒక విధానం. మరొక విధానం భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ. ఈ ప్రపంచానికి సృష్టి కారణంగాను, స్థితి కారణంగాను, ప్రళయ కారణంగాను కూడా ఈ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. మనం చూసేటువంటి ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వల్ల ఈ ప్రపంచం నిలిచి ఉంది, చివరికి తాను లయించేటప్పుడు, తనకు వినాశకాలం దాపురించినప్పుడు ఎవరిలో లీనమైపోతోంది అనే అంశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని, కాస్తంత ఆలోచించుకుని, కాస్తంత ఉపనిషద్వాక్యాల సహాయాన్ని తీసుకుంటే ఆ ఎక్సర్సైజ్కి లేదా ఆ ఆలోచనలకు సమాధానంగా నిలిచే తత్వమే పరమాత్మతత్వము అని ఈ భాగంలో అంటున్నాడు. భూతభర్తృ, పుట్టేటువంటి ప్రతి వస్తువును నిలిపేటువంటి తత్వం, లేదా పుట్టే వస్తువుల యొక్క స్థితికి కారణమైనటువంటి తత్వం ఆ జ్ఞేయం పరమాత్మతత్వం. అలాగే గ్రసిష్ణు, పుట్టేటువంటి ప్రతి వస్తువులను మింగేసి లయకాలంలో తనలో దాచుకునేటువంటి తత్వం గ్రసిష్ణు. అలాగే ప్రభవిష్ణుచ, సృష్టికాలం వచ్చినప్పుడు ఆయా వస్తువులను తన ద్వారా బయటకు తీసుకువచ్చేటువంటి తత్వం. భూతభర్తృచ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అని సమస్త జగత్ కారణంగాను ఆ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవచ్చు, లేదా ఏకరూపంగా అన్ని భూతాలలోనూ ఉండేటువంటి తత్వం, కానీ వేరువేరుగా కనిపించేటువంటి తత్వం అనైనా అర్థం చేసుకోవచ్చు అని రెండు రకాల విధానాలను పరమాత్మ ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు. అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం. వేరువేరుగా లేదు, వేరువేరుగా చూడటానికి అలవాటు పడ్డటువంటి ఇంద్రియాలకు వేరువేరుగా వస్తువులుగా కనిపించేటువంటి తత్వం. వస్తువులుగా మనకు కనిపిస్తున్నవి వస్తువులు కావు, ఆ వస్తువులకు కారణమైనటువంటి పరమాత్మతత్వం అని అర్థం చేసుకోగలిగితే ఏకరూపంగా కనిపించేటువంటి వస్తువు తత్వం, లేదా వేరువేరుగా చూడటానికి అలవాటు పడితే వేరువేరుగా కనిపించేటువంటి తత్వం. ఇలా అవిభక్తంచ భూతేషు విభక్తమివచ స్థితం అనేది ఒక విధానంలో అర్థం చేసుకోవచ్చు. మరొకటి ఈ ప్రపంచానికి సృష్టి, స్థితి, లయ కారణంగా కూడా ఆ పరమాత్మను అర్థం చేసుకోవచ్చు అని రెండు రకాల లక్షణాలను పరమాత్మ ఇక్కడ ఉంచాడు. ఈ రెండు రకాల లక్షణాలను పరమాత్మ చాలా జాగ్రత్తగా ప్రదర్శిస్తున్నాడు. వీటిని శాస్త్రీయ పరిభాషలో తటస్థ లక్షణాలు అని అంటారు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి శాఖాచంద్ర న్యాయం లాంటి లక్షణమే ఇది కూడా. తటస్థ లక్షణం. ఈ ప్రపంచానికి పరమాత్మకు సంబంధం లేదు, ఎందుకంటే పరమాత్మ అసక్త స్వభావం, ఏ రకంగానూ ఏ వస్తువుతోనూ సంబంధం ఉండేటువంటి స్వభావం కాదు అని చెప్పుకున్నాం గనక ఏ రకమైనటువంటి సంబంధం లేని ఈ పరమాత్మతత్వానికి మనం అర్థం చేసుకోవడానికి వీలుగా తటస్థ లక్షణం, ఆ పరమాత్మతత్వంతో పూర్తి స్థాయి సంబంధం లేకపోయినా పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి చెప్పేటువంటి లక్షణంగా ఈ జగజ్జన్మాది కారణత్వాన్ని శాస్త్ర పరిభాషలో చెప్తారు. ఆ పరిభాషలో చెప్పినటువంటి అంశాన్ని పరమాత్మ జగజ్జన్మాది కారణత్వాన్ని భూతభర్తృచ తద్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అని ఉపదేశం చేస్తున్నాడు. ఇలా మానవులకు ఏ ఏ మార్గాలలో చెబితే పరమాత్మతత్వం అర్థమయ్యేందుకు ఆస్కారం ఉందో ఆయా మార్గాలన్నిటినీ అన్వేషిస్తూ ఆయా మార్గాల ద్వారా మానవులకు పరమాత్మతత్వాన్ని అర్థమయ్యేట్లు చెప్పేందుకు పరమాత్మ ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో సర్వతః పాణిపాదం అని మొదలుపెట్టి గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అనేటువంటి 4 శ్లోకాలలో విచిత్రమైనటువంటి విన్యాసాలతో మానవులకు అర్థమయ్యే విధానాలతో ఉపదేశం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం కాస్తంత సమయం పెట్టుకుని కాస్తంత పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఆలోచిస్తే ఇందులో ఏదో ఒక ఉపాయం, ఏదో ఒక విధానం మన మనసుకు దగ్గరగా ఉన్నది అనే విషయం మనకే అర్థమైపోతుంది.
మనకు ఈ రకమైనటువంటి ప్రశ్నలను వేసుకోవటం అనే అలవాటు పోయింది కాబట్టి, ఆ ప్రశ్నలు ఎందుకో కొంచెం ఆడుగా అనిపిస్తాయి కాబట్టి మనకు ఈ ప్రశ్నలకు సమాధానం తెచ్చుకునేటువంటి అలవాటు లేకుండా పోయింది. ఆ సమాధానాన్ని స్థిరీకరించుకునేటువంటి అలవాటు కూడా మనకు పోయింది కాబట్టే కొంచెం కొత్తగా అనిపిస్తోంది. కానీ వచ్చే ప్రశ్నలను జాగ్రత్తగా పేర్చుకుని దానికి సరి అయిన విధానంలో సమాధానం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే పరమాత్మ చెప్పిన విషయం ఏమిటి అని మనకు కూడా బోధపడేందుకు అవకాశం ఉంది. అలా మనకు కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి అని, పరమాత్మ చెప్పినటువంటి ఈ విధానాలలో మనకు కూడా ఆ పరమాత్మతత్వం అర్థమవ్వాలి అని మనం కూడా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మనం నిన్నటి రోజున నిర్ణయించుకున్నట్లుగా ఓర్పుగా పరమాత్మ యొక్క ఉపదేశాన్ని వినే సంకల్పాన్ని కలిగి ఉందాం. ఏ రకంగానూ అనవసరమైనటువంటి గందరగోళాలకు మనం వెళ్ళనక్కర్లేదు. ఒకవేళ మన ప్రశ్నలు మనకు అనుకూలంగా లేకపోతే, సమాధానాలు సరిగ్గా లేకపోతే పక్కన పెట్టేయవచ్చు. పరమాత్మ చేసే ఇంకొక ఉపదేశం ద్వారా మనం ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు. అటువంటి ప్రయత్నంలో మనం ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగయోగో నామ త్రయోదశోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ తత్క్షేత్రం యచ్చ యాదృక్చా యద్వికారి యతశ్చ యత్ స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపदैశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషः సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం అమానిత్య
అమానిత్వమదంభిత్వం అమానిత్వమదంభిత్వం అహింసాక్షాంతిరార్జవం అహింసాక్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః స్థైర్యమాత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం దుఃఖదోషానుదర్శనం అసక్తిరనభిష్వంగః అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు పుత్రదారగృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు ఇష్టానిష్టోపపత్తిషు మయి చానన్యయోగేన మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం వివిక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా అజ్ఞానం యదతోన్యథా జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే న సత్తన్నాసదుచ్యతే సర్వతః పాణిపాదంత భవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిః జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం హృది సర్వస్య విష్ఠితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం ఇది క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే మద్భావాయోపపద్యతే ప్రకృతిం పురుషం చైవ ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకారణ కర్తృత్వే కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే హేతుః ప్రకృతిరుచ్యతే పురుషः సుఖ దుఃఖానాం పురుషः సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే భోక్తృత్వే హేతురుచ్యతే పురుషः ప్రకృతిస్థో హి పురుషः ప్రకృతిస్థో హి భుంక్తే
प्रकृतिजान् गुणान् भुङ्क्ते प्रकृतिजान् गुणान् कारणं गुणसङ्गोऽस्य कारणं गुणसङ्गोऽस्य सदसद्यो निजन्मसु सदसद्यो निजन्मसु उपद्रष्टानुमन्ता च उपद्रष्टानुमन्ता च भर्ता भोक्ता महेश्वरः भर्ता भोक्ता महेश्वरः परमात्मेति चाप्युक्तः परमात्मेति चाप्युक्तः देहेऽस्मिन् पुरुषः परः देहेऽस्मिन् पुरुषः परः य एवं वेत्ति पुरुषं य एवं वेत्ति पुरुषं प्रकृतिं च गुणैः सह प्रकृतिं च गुणैः सह सर्वथा वर्तमानोऽपि सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते न स भूयोऽभिजायते ध्यानेनात्मनि पश्यन्ति ध्यानेनात्मनि पश्यन्ति केचिदात्मानमात्मना केचिदात्मानमात्मना अन्ये साङ्ख्येन योगेन अन्ये साङ्ख्येन योगेन कर्मयोगेन चापरे कर्मयोगेन चापरे अन्ये त्वेवमजानन्तः अन्ये त्वेवमजानन्तः श्रुत्वान्येभ्य उपासते श्रुत्वान्येभ्य उपासते तेऽपि चातितरन्त्येव तेऽपि चातितरन्त्येव मृत्युं श्रुतिपरायणाः मृत्युं श्रुतिपरायणाः यावत् सञ्जायते किञ्चित् यावत् सञ्जायते किञ्चित् सत्त्वं स्थावरजङ्गमम् सत्त्वं स्थावरजङ्गमम् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् क्षेत्रक्षेत्रज्ञसंयोगात् तद्विद्धि भरतर्षभा तद्विद्धि भरतर्षभा समं सर्वेषु भूतेषु समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरम् तिष्ठन्तं परमेश्वरम् विनश्यत्स्व विनश्यन्तम् विनश्यत्स्व विनश्यन्तम् यः पश्यति स पश्यति यः पश्यति स पश्यति समं पश्यन् हि सर्वत्र समं पश्यन् हि सर्वत्र समवस्थितमीश्वरम् समवस्थितमीश्वरम् न हि नस्त्यात्मनात्मानम् न हि नस्त्यात्मनात्मानम् ततो याति पराङ्गतिम् ततो याति परां गतिम् प्रकृत्यैव च कर्माणि प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानम् यः पश्यति तथात्मानम् अकर्तारं स पश्यति अकर्तारं स पश्यति यदा भूतपृथग्भावम् यदा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति एकस्थमनुपश्यति तत एव च विस्तारम् तत एव च विस्तारम् ब्रह्म सम्पद्यते तदा ब्रह्म सम्पद्यते तदा अनादित्वान्निर्गुणत्वात् अनादित्वान्निर्गुणत्वात् परमात्मायमव्ययः परमात्मायमव्ययः शरीर
శరీరస్థోపి కౌంతేయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే న కరోతి న లిప్యతే యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే తథాత్మానోపలిప్యతే యథా ప్రకాశయత్యేకః యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత ప్రకాశయతి భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం ఏ విదుర్యాంతి తే పరం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోऽధ్యాయః త్రయోదశాధ్యాయాన్ని మొత్తాన్ని చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు అన్నమాచార్యుల వారి సంకీర్తన ఇట్టి ముద్దులాడబాలవడు అనేటువంటి సంకీర్తనతో నామ సంకీర్తనను చేసుకుందాం. ఇట్టి ముద్దులాడి పాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరి. ఇట్టి ముద్దులాడే పాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. కామిడై పారిదెంచి కాగిడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేవేటి. కామిడై పారిదెంచి కాగిడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేవేటి. చీమగుట్టెనని తన చెక్కిట కన్నీరు జార. చీమగుట్టెనని తన చెక్కిట కన్నీరు జార. వేమరువా పోవువాని వెట్టు వెట్టరే. చీమగుట్టెనని తన చెక్కిట కన్నీరు జార. వేమరువా పోవువాని వెట్టు వెట్టరే. వేమరువా పోవువాని వెట్టు వెట్టరే. ఇంటి ముద్దులాడే బాలు ఏడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఎప్పుడు వచ్చెను మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి. ఎప్పుడు వచ్చెను మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి. అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన. అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన. తప్పకుండా పెట్టేవాని తలకెత్తరే.
అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన తప్పకుండా పెట్టేవాని తలకెత్తరే తప్పకుండా పెట్టేవాని తలకెత్తరే ఇట్టి ముద్దులాడేవాడు ఏడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే ఇట్టి ముద్దులాడేవాడు ఏడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే సంకీర్తన కార్యక్రమం అయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.